హలో ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. చాలా నియర్లీ ఒక 5-6 మంత్స్ అవుతుంది అనుకుంటా వీడియో అప్లోడ్ చేయక. ఏం చేద్దాం, టైం బాగాలేనప్పుడు ఎవరేం చేయగలుగుతారు. ఓకే, ఇన్ని రోజులు అయితే అంది మన సబ్స్క్రైబర్స్కి దూరం అవుతున్నాను. ఏదో ఒకటి వీడియో అప్లోడ్ చేయాలి, ఏదో ఒకటి కంటెంట్ చేయాలి అని ప్రతిరోజు అనుకుంటున్నా కానీ కుదురుతలేదు. ఈరోజు వీడియో వచ్చేసి HPVICTUS అన్బాక్సింగ్. ఓకే, లెట్స్ గో. ఓకే, డైరెక్ట్ మనకి మెయిన్ ల్యాప్టాప్ ఉన్నది. చార్జర్ ఒకటి, పేపర్ పట్టుకుని సంబంధం లేదు, నాకు కూడా మనకు సంబంధం లేదు. డైరెక్ట్ ల్యాప్టాప్ దగ్గర చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ల్యాప్టాప్లో ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే బ్యాక్ సైడ్లో విఎన్ లోగో కూడా విఎన్ లోగో ఒకటి ఇచ్చింది. చూడ్డానికి ల్యాప్టాప్ బాగా వెయిట్ ఉంది, ఓవర్ 2.5 kgs వెయిట్ ఉంటుంది. ఫస్ట్ ఇలా ఓపెన్ చేయని సింగిల్ హ్యాండెడ్ తోటి ఓపెన్ అవుతుంది. హింజ్ క్వాలిటీ బాగా స్ట్రాంగ్ ఉంది. ఫస్ట్ మనం ఓవర్వ్యూ చూడంగానే ఇక్కడ Ryzen 5 AMD గ్రాఫిక్స్, ఇక్కడ Victus, ఇంకొకటి ఇక్కడ చిన్నగా డిజైన్ అండ్ ఇంజనీర్డ్ బై HP. మనం ల్యాప్టాప్ ఉన్న పోర్ట్స్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ మనం ఛార్జింగ్ పెట్టుకునేది. నెక్స్ట్ ఇంటర్నెట్ కేబుల్, ఇది HDMI 2 USB. ఇది రైట్ సైడ్ ఒకటి టైప్ సి కేబుల్, ఇంకోటి హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి డైరెక్ట్ SD కార్డ్ స్లాట్. ఇది ఇప్పుడు ల్యాప్టాప్ బూట్ చేద్దాం. ల్యాప్టాప్ బూట్ చేసి సెటప్ చేసి నా ఫస్ట్ ఇంప్రెషన్స్ అని మీరు షేర్ చేస్తాను. ఫస్ట్ చూడగానే ల్యాప్టాప్ బిల్డ్ క్వాలిటీ అనేది నాకు నచ్చింది. ఇంకోటి హింజ్, ఓన్లీ సింగిల్ హ్యాండెడ్ తోటి మనం ఇట్లా ల్యాప్టాప్ ఓపెన్ చేయొచ్చు. ఇంకోటి బ్యాక్లైట్ లైట్స్, ఇంకో ట్రాక్ ప్యాడ్ రెస్పాన్స్ చాలా అక్యురేట్గా ఉంది. బ్లాక్స్ ఇట్లా అలా ఏం లేదు. ఇంకోటి డిస్ప్లే, హ్యూజ్ డిస్ప్లే, 16.1 డిస్ప్లే, FHD. Ryzen 5 5600H with Radeon graphics, 8GB RAM, 512GB. Windows 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఆడియో క్వాలిటీ చెక్ చేద్దాం. ఆడియో క్వాలిటీ కూడా ఇండోర్లో బాగా వస్తుంది, కానీ అవుట్డోర్ మూవీ చూడాలంటే చిన్న స్పీకర్ క్యారీ అవుట్ చేయాలి. ఇందులో నేను వీడియో ఎడిటింగ్ కూడా ట్రై చేస్తాను. 1080p 60 fps వీడియో పర్ఫెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది వితౌట్ నో ల్యాగ్స్. ఇంకోటి నాకు నచ్చింది ఇందులో కీప్యాడ్
ఓకే, ఇదైతే నా ఫస్ట్ ఇంప్రెషన్ అన్బాక్సింగ్ వీడియో. మీకు ఈ వీడియో ఇంకా కావాలంటే నేను బ్యాటరీ టెస్ట్ను పర్ఫార్మెన్స్ టెస్ట్ అంటే గేమ్ జీటీఏ అట్లా ప్లే చేసి మీతోటి జీటీఏలో ఆడి మీతో షేర్ చేస్తా. ఇంకా నా యూజర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. దానికి మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. A few moments later. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ అయిపోయింది వీడియోది. తొందరగా ఎడిట్ చేశాను. చాలామంది వీడియో ఎందుకు లేట్ అవుతుంది, అప్లోడ్ చేసి ఒక 5-6 months అవుతుంది, ఎందుకు అంత కన్సిస్టెంట్గా ఉంటలేరు వీడియో అప్లోడ్ చేయడానికి అడిగి చాలామంది నన్ను అడుగుతారు, బయట నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. ఓకే, నేను బ్రేక్ ఎందుకు వచ్చిందంటే ఇన్ని రోజులు చిన్న లాస్ట్ ఆగస్ట్లో నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. దానివల్ల నేను కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉన్నా. ఆల్రెడీ ఇప్పుడు 3 months వరకు నేను ఇంట్లోనే ఉన్నా. బయటికి కూడా రాలేదు ఎక్కువ. మన ట్రావెల్ వ్లాగ్స్ అంటే మన మోటో వ్లాగింగ్ కాబట్టి మనం బయటే తిరిగేది, అందుకే మనకు ఎక్కువ కంటెంట్ లేదు. సో నేను ట్రై చేస్తాను ఏదో ఒకటి వీడియో తీసుకురావడానికి, మామూలు మినీ వ్లాగ్స్ లాంటివి ట్రై చేసి అప్లోడ్ చేయడానికి. ఇంకోటి, మన ఛానల్ని 90% అన్సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకే, బై. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.